హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం జగనన్న కాలనీలో మరో ఇంటికి అయితే వచ్చేసాం. సెంటు స్థలంలో కట్టిన ఇల్లు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వీళ్ళకి ఇచ్చారు. ఎదురు 20 అడుగుల రోడ్డు అయితే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికన్నా ముందు నా వీడియో మీరు చూడాలనుకుంటే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఎలివేషన్ పరంగా అయితే చాలా నీట్గా చేయించుకున్నారు. అండ్ ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. లోపల కూడా చాలా నీట్గా చేయించుకున్నారు అనమాట. అండ్ ఇది వచ్చేసి పెదరావూరు ఏరియా. అండ్ ఆల్మోస్ట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా మిగిలినవి కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎలివేషన్ పరంగా అయితే చాలా నీట్గా చేయించుకున్నారు. అండ్ గ్రిల్స్తో కూడా వీళ్ళు ఎదురు బయట ఏమీ చూడకుండా అయితే వీళ్ళు అలా పెట్టుకున్నారనమాట. అండ్ డిజైన్ పరంగా అయితే చాలా నీట్గా ఉంది. పైకి వెళ్ళి అయితే ఒకసారి మనం చూద్దాం. అండ్ ఎదురు గేట్ కూడా చాలా స్ట్రాంగ్ది అయితే వేయించారనమాట. సో ఎదురు చూడండి, చాలా నీట్గా చేయించుకున్నారు. మొత్తం టైల్స్తో అయితే పెట్టించారనమాట. అండ్ అమౌంట్ కూడా అదే రీతిలో అయితే అయింది. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా ఫ్రెండ్స్. వాష్ ఏరియా వచ్చేసి వీళ్ళు 5 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. కింద టైల్స్తో చాలా నీట్గా చేయించుకున్నారు చూడండి. అండ్ ఇక్కడే ఒక ఫ్లవర్ది కూడా పెట్టించుకున్నారు. అండ్ టైల్స్తో చాలా నీట్గా పెట్టించుకున్నారు. ఎల్ షేప్లో అయితే షింక్ కూడా ఒకటి ప్రొవైడ్ చేసుకున్నారు అక్కడ. అండ్ ఎదురు చూడండి, దర్వాజాకి ఆ పైన అయితే వీళ్ళు ఆ పై దాకా అయితే వీళ్ళు టైల్స్ అయితే చాలా నీట్గా చేయించుకున్నారు. పైన సీలింగ్ కూడా కొంచెం డిజైన్ పెట్టించారు, ఫ్లవర్ టైపు. సీలింగ్ కూడా బాగుందన్నమాట. అండ్ 5 అడుగులోనే 2.5 అడుగులు అయితే వీళ్ళు మెట్లకైతే యూజ్ చేశారు. అండ్ 2.5 అడుగులు అయితే వాష్రూమ్కి అయితే యూజ్ చేశారు. అండ్ సింగిల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. చాలా బాగుందన్నమాట ఈ మోడల్ మతికి. అండ్ పైకి వెళ్తానికి వీళ్ళు గ్రిల్ టైప్లో అయితే వీళ్ళు గేట్ కూడా ఒకటి పెట్టించారు చూడండి. అండ్ ఆ సైడ్ వచ్చేసి వీళ్ళు 2 అడుగులు అయితే వదిలిపెట్టుకున్నారనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి డబల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. అండ్ మెష్ డోర్స్ కూడా పెట్టించారు, ప్రొవైడ్ చేసుకున్నారు వీళ్ళు. చాలా బాగుందన్నమాట మోడల్. సో లోపల కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్. పొడవు వచ్చేసి 18 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ వెడల్పు వచ్చేసి 5 అడుగులు మాత్రం వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. పైన సీలింగ్ చూడండి, బ్రహ్మాండంగా ఉంది. చాలా నీట్గా చేయించుకున్నారు అసలు. అండ్ ఫ్యాన్స్ కానీ ఆ లైటింగ్ కానీ వాటికైతే చాలా బాగున్నాయి అన్నమాట, లుకింగ్ కూడా. అండ్ ఎదురొచ్చేసి టీవీ పెట్టుకునే ఏరియా కూడా ఎల్ షేప్లో అయితే వీళ్ళు కబోర్డ్స్ లైట్గా పెట్టించారు చూడండి, చాలా బాగుంది. సో క్లాస్ లుక్లో అయితే వీళ్ళు లోపల అనేది డిజైన్ చేయించుకున్నారు, చాలా బాగుంది. అండ్ ఫ్రిడ్జ్ అనేది వీళ్ళు హాల్లోనే పెట్టేశారు, ఎందుకంటే స్పేస్ అనేది లేదనమాట. వీళ్ళు రూమ్స్ వరకు అయితే స్పేస్ అనేది కొంచెం తగ్గించేసి బయట వరండాకి అండ్ వాష్ ఏరియాకి అయితే కొంచెం ఎక్కువ స్పేస్ వదిలిపెట్టారు, ఎందుకంటే బయట ఏదైనా కూర్చోడానికి కూడా కొంచెం ఇబ్బంది లేకుండా అనమాట. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి, డార్క్ కలర్ అయితే వేయించారు. అండ్ ఎదురొచ్చేసి మనకి మెరూన్ టైప్లో అండ్ అది చమ్కీస్ టైప్లో అయితే ఉందన్నమాట, కలర్ బాగుంది. కింద వచ్చేసి వీళ్ళు మార్బుల్ అయితే వేయించేశారు. బెడ్రూమ్లోకి వెళ్ళి అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్. పొడవు వచ్చేసి 10 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ వెడల్పు వచ్చేసి 8 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ సీలింగ్ పరంగా చాలా నీట్గా ఉంది చూడండి. సో సీలింగ్కి ఎక్కువ ఖర్చు అయిందనమాట. 3 సీలింగ్స్ పెట్టించారు కదా, మూడు సెట్. సో వాటికే వీళ్ళకి 30,000 అయిందని చెప్పారు. సో ఇంకా ఇక్కడ ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసుకోలేదు. అండ్ బయట వరకు అయితే వీళ్ళు ఫ్రీగా ఉండటానికి అయితే వదిలిపెట్టేశారు. సింగిల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. సో మ్యాక్సిమం మనకి ఇవి బయటే దొరుకుతాయి అన్నమాట, రెడీమేడ్లోనే, చేయించుకునే పని లేదు. సో కిచెన్లోకి వెళ్ళి అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్. చూడండి, పొడవు వచ్చేసి 9 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ వెడల్పు వచ్చేసి 5 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. సో ఆల్మోస్ట్ చాలా బాగుంది చూడండి. నేను చేసినన్నిట్లో ఇది వన్ ఆఫ్ ద హైలైట్ అనమాట. ఈ కిచెన్ అయితే చాలా నీట్గా చేయించుకున్నారు. పైన సీలింగ్ కూడా పెట్టించుకున్నారు చూడండి, గోల్డెన్ కలర్తో అయితే చాలా బాగుందన్నమాట లుక్ కూడా. సో చూడండి, ఇది
ఆల్మోస్ట్ ఒక మన ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉండే రీతులు అయితే వీళ్ళు ఇదంతా డిజైన్ చేసుకున్నారనమాట. సామాన్తో చాలా బాగుంది. సో అన్నిటికీ బయటికి అయితే వీళ్ళు డబల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. అండ్ ఇది వచ్చేసి చిన్నగా పూజ గది అయితే ఇక్కడ పెట్టించుకున్నారు. అండ్ ప్రహరీ గోడకు వచ్చి చెప్పాను కదా, ఈ సైడ్ వచ్చేసి వీళ్ళు 2 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ 2 అడుగుల్లోనే వీళ్ళు వాష్రూమ్ కూడా ఒకటి పెట్టించారనమాట ఈ సైడ్. చూడండి ప్రహరీ గోడ సైడ్. అండ్ వాష్రూమ్స్ అయితే వీళ్ళు 2 ప్రొవైడ్ చేసుకున్నారు. అండ్ మోడల్ కూడా చాలా బాగుందన్నమాట. సో నేను చేసిన వాటిలో అయితే 2 బాత్రూమ్స్ అయితే ఎప్పుడు పెట్టించలేదు. అంటే ఈ సైడ్ పెట్టించలేదు. అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంది కానీ ఇంకా లోపలైతే పెట్టించుకోకుండా వీళ్ళు ఈ సైడ్ అయితే పెట్టించుకున్నారు ప్రహరీ గోడ సైడ్. చాలా బాగుందన్నమాట. సో పైకి అయితే ఒకసారి చూద్దాం వ్యూ అనేది ఎలా ఉంది. సో ఇది వచ్చేసి 2.5 అడుగులు అనమాట. అండ్ గ్లాస్ అయితే ఒకటి పెట్టించుకున్నారు చూడండి. ఇది వచ్చేసి బయట వ్యూ. సో 2.5 అడుగులు అంటే మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు. అండ్ కొంతమంది 2 అడుగులు అలా పెట్టుకుంటారు కదా, అది కొంచెం ఇబ్బంది అయ్యింది అనమాట. సో బాగా హెవీ పర్సెంట్ అయితే వెళ్తానికి కొంచెం ఇబ్బంది. సో ఇది వచ్చేసి బయట వ్యూ అనమాట. సో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా. సో నెక్స్ట్ మరి ఏ గవర్నమెంట్ వచ్చిందో తెలియదు కాబట్టి రోడ్స్ వస్తే మటుకి కొంచెం బాగుండిద్ది. వర్షాకాలం ఒకటే ఇబ్బంది అనమాట. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు అయితే రోడ్లు అయితే ఇవి బురదగా ఉంటాయి కాబట్టి. సో పైన వ్యూ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా అయితే ఇల్లు అనేది 10 లక్షలు అయితే వీళ్ళు పూర్తి చేసుకున్నారని చెప్పారు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.